ఇచ్చిన మ్యూజిక్ కావచ్చు 2 సాంగ్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ట్రోలర్స్ కోసం ఓ సాంగ్ ఉంది. అందులో మన స్టార్స్ అందరూ వాడేస్తారు. ఆ సాంగ్ బాగుంది. ఇంకా క్లైమాక్స్ లో నీది పెద్దది నాచింది ఒక టౌలింగ్ లాంటి ఒక పాట ఉంటుంది అనమాట. అర్థం చేసుకునే గుర్తుంటే ఆ సినిమాలో ఆ సాంగ్ లో మొత్తం కథ అంతా అర్థమైపోతాను. తేడా ఏంటంటే ఆయన గెటప్ అప్పుడు అలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగ ఉన్నాడు. వింటేజ్ ఉపేంద్ర అనమాట. అప్పుడు అదే గెటప్, ఇప్పుడు అదే గెటప్, అప్పుడు అదే స్టిల్, ఇప్పుడు స్టిల్. రైటింగ్ అండ్ ఆయన స్కిల్స్ అయితే ఈ సినిమా బాగా కనిపిస్తాయి, కానీ చాలా బాగా అనిపించింది. అంటే క్లైమాక్స్ లో మనకి ఒక డైలాగ్స్ ఉంటాయి. క్లైమాక్స్ ఉంటుంది సినిమా, కానీ క్లైమాక్స్ అనుకోవాలి మనం. డైలాగ్స్ ఉంటాయి. నీ సినిమా ఏమైనా గొప్పదేంటి, 4 డైలాగ్ కొత్తగా ఉంటే 4 సీన్లు కొత్తగా రాస్తా తప్పదేనా, నీది ఏమన్నా గొప్పగా అని చెప్పి తన మీద తానే పని చేసుకుంటాడు. సో అలా రియాలిటీ ఉందన్న సినిమా అయితే. సో ప్రతి ఒక్కరు ఉపేంద్ర కోసం ఖచ్చితంగా చూడాలి. బ్యాక్, ఖచ్చితంగా బ్యాక్. ఎందుకంటే ఆయన అదర్ డైరెక్టర్స్ చేసిన సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ తనే రాసుకున్న స్టోరీ ఈ యూఎస్ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. చాలా అంటే ఆ స్థాయి అని చెప్పలేను, కానీ ఆ స్థాయికి ఏమాత్రం తీసుకొని సినిమా ఇది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా తీశారు. 20 ఏళ్ళు ఉపేంద్ర ముందు, అంటే 20 ఏళ్ళని పుట్టుంటున్నావు. సో అప్పుడు సినిమాని కాబట్టి ఇప్పుడు మా జనరేషన్ తగ్గట్టుగా సినిమా తీశారు. బంగార్లో కనెక్ట్ అవుతుంది, అందంగా బంగార్లో చూడొచ్చు. అర్థం కానీ ఇంకోసారి చూస్తే అర్థం అవుతుంది. సినిమా అయితే ఎక్కడ ఫాల్స్ లేదన్నా, ఒక రియాలిటీగా తీశారు. రియాలిటీ సినిమా అంటే కనెక్ట్ అయ్యే సినిమా అనమాట. చాలా డిఫరెంట్ గా అనిపించింది.